హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను హారిక. ఆఫీస్ అయిపోయాక కాసేపు అలా ఇంటికెళ్ళి కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అది మనకంటూ ఒక ఇల్లు ఉన్నవారికి. మరి లేని వారి పరిస్థితి? ఊరి నుండి జాబ్ కోసం, ఎడ్యుకేషన్ కోసం సిటీ వచ్చేసి, హైదరాబాద్ వచ్చేసి పీజీ కోసం, రూమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అనుకున్న టైంకి రూమ్ దొరక్క అసలు ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే మనకంటూ ఒక ఇల్లు ఉంది అంటున్నారు సూర్యప్రకాష్ గారు. అండ్ ఆ ఇంటి పేరే అందరి ఇల్లు. నమస్కారం సార్. దాదాపు 18 సంవత్సరాలుగా మీరు ఈ సేవ చేస్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్ నాకు వచ్చింది ఏంటి అంటే, ఎలా, హౌ ఇట్ స్టార్టెడ్? అంటే ఈ రోజుల్లో ఒక రూపాయి సాయం చేయడానికి కూడా ఆలోచిస్తూ ఉంటాము, 10 సార్లు ఆలోచిస్తాము. అలాంటిది మీరు 18 సంవత్సరాలుగా ఇంత పెద్ద హెల్ప్ చేస్తున్నారు, సమాజ సేవ చేస్తున్నారు. ఎలా అండి? అది నేను చేస్తున్నాను, అది ఒక ఫస్ట్ అంటే ఇక్కడ నిజాయితీ మాట్లాడే వ్యవస్థ కాబట్టి నేను చేస్తున్నది నా అబద్ధం. ఇది బేసికలీ సమాజము ఇలాంటి ఆలోచన యాక్సెప్ట్ చేసింది. అందరి ఇల్లు అన్నది దాంట్లోనే చాలా అందమైన విషయం. అంటే ఇది ఎవరిది కాదు అని. అయితే ఇది ఎందుకు ఇది మీరు గాలి చూడండి, వెలుతురు చూడండి, సూర్యుడు చూడండి, తినే ఆహారం తీసుకోండి, ఇది అందరిది కదా. అంటే దాన్ని ఒక విక్రయం చేస్తున్నారు అంటే అమ్ముతున్నారు, అది ఇట్ ఇస్ ఏ డిఫరెంట్ స్టోరీ. అయితే ఏదైతే మనిషికి అవసరమో, దేని మూలానైతే మనిషి సంతోషంగా ఉంటాడో వాటికి సోర్స్ ఎవరికి తెలియదండి. అంటే గాలికి ఎలా వస్తుంది, సూర్యుడు ఇంతకాలం పొద్దున్నే టైంకి ఎలా వచ్చేస్తాడు, ఆయన ఎలా వెళ్ళిపోతాడు అని ఎవరికి తెలియదు. ఇది అయితే ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు భారతదేశంలో నువ్వు తింటున్నావు కానీ పక్కవాడు తినట్లేదని అంటే అది వ్యవస్థలో తప్పు కానీ వేరేట్లో లేదు. అదే ఒక సమస్య అని మేము ఎంచుకున్నాము. ఎందుకు ఎంచుకున్నాము? ఇక్కడ అంటే నువ్వు పేరు చెప్తేనో, కులం పేరు చెప్తానో, మతం పేరు చెప్తానో, లేకపోతే డబ్బు ఉంటేనో ఎన్నో రకాలుగా ఆహారం అందుతోంది. ప్రతిదీ కరెక్టే. కానీ నా ఉద్దేశంలో ఏ షరతు లేకుండా, అంటే ఒక కులం లేకుండా, ఒక పార్టీ పేరు లేకుండా, ఒక మనిషి కింద యాక్సెప్ట్ చేసే వ్యవస్థ ఇప్పుడు ఉండాలి కదా. అలాంటి వ్యవస్థ. అందరికీ పేర్లు ఉండవు, అందరికీ హోదాలు ఉండకపోవచ్చు, కానీ అందరికీ మనసు ఒకటే. ఆ మనసుకి సంబంధించిన పని ఇది. అందుగురించి నా పనిని అంటే ఈ పని ఏదైతే చేస్తున్నామో అది ఆలోచన చేసుకుంటూ పోయిన తర్వాత వచ్చినది. మొదట అట్టిబండి పెట్టుకున్నాము, అట్టిబండి పెట్టుకొని నువ్వు తింటో పక్కవాడికి పెట్టని చెప్పాము. అయితే ఒక మనిషిని ఆప్యాయంగా పిలిచాము, బాగున్నావా అన్నాము. ఎంత అందమైన విషయం అది. అయితే ఎక్కువ విషయాలకి విలువ లేని వీటిని ఎలా విలువ కడతాం వీటిని? అలానే పక్కవాడు మీరు తిన్నారు, పక్కవాడు తినలేదు, అది అన్నిటికంటే ఐ థింక్ లోయెస్ట్ థింగ్ అండి. ఏ సమాజంలో నువ్వు తింటో పక్కవాడు తినలేదు అని అంటే ఈ నెవర్ గ్రూ అనమాట, ఎదగలేదు మనం. అయితే ఇది బేసికలీ ఒక అందరిల్లు అని పెట్టవలసి వచ్చింది అంటేనే అందరూ ఆలోచించవలసిన విషయం ఇది. ఐఎమ్ నాట్ ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ ఇట్ ఫ్రాంక్లీ. ఇది అందరిల్లు పెట్టాం కదా, చాలా పెద్ద పని చేసాం అనుకోవట్లా. ఒక మనిషి కింద, మనసు ఉన్న మనిషి కింద చేసిన పని ఇది. ఈ వ్యవస్థ లేకపోతే ఐఎమ్ వెరీ హ్యాపీ. బికాస్ అందరూ ఎక్కడికక్కడ అన్నాలు పెట్టుకుంటున్నారు అనుకోండి, ఈ వ్యవస్థ నాకు రన్ చేయవలసిన అవసరం లేదు. సో ఫండమెంటలీ నేను ఆలోచించేది ఎలా ఉంటుందని అంటే, ఒకరోజు వస్తుందండి భారతదేశంలో ఇలా ఈ అందరిల్లు లేకపోయినా అందరు ఇదే పని చేస్తూ ఉంటారు, అప్పుడు అందరిల్లు పెట్టక్కర్లే. సో ఎసెన్షియలీ ఐఎమ్ లుకింగ్ అట్ ఎ వరల్డ్ వేర్ పీపుల్ షేర్ న్యాచురలీ. ఇది మన తత్వంలో ఉంది, బైబిల్లో చూడండి ఉంది, మన భగవద్గీతలో ఉంది, ఖురాన్లో ఉంది, గురు గ్రంథంలో ఉంది, అన్నిట్లో ఉన్నాయి. కానీ మేము చూపించాము ఇవన్నీ కాకుండా కూడా చేయొచ్చు అని చెప్తున్నాము. సో ఇది అంటే వీటన్నిటికీ కంటే ఒక మెట్టు పైన అనమాట. అంటే ఇవన్నీ లేకుండా సహజంగా ఎలా అయితే ఒక పక్షి సహజంగా వచ్చి ఒక చెట్టు మీద వాలి తనకు నచ్చిన పండో కాయో తిని వెళ్తుందో అలాంటి ప్లేస్ ఇది. అంటే నా ఉద్దేశంలో గాలి, వెలుతురు, భూమి, ఆకాశము, నీరు ఎలానో అందరిలో అది ఇట్ ఈస్ లైక్ దాట్ అనమాట. అండ్ ఇట్ ఈస్ అబౌవ్ ఎవ్రీథింగ్, ఇట్స్ లైక్ నేచర్, ఇట్స్ బట్ న్యాచురల్. So that's the beauty of this program. It's the beauty of the program.
నా పేరు ప్రణీత్ అండి. మాది ఆంధ్ర. బొబ్బిలి నుంచి ఇక్కడికి నేను గేట్ కోచింగ్ అని చెప్పేసి వచ్చాను. అయితే ఫస్ట్ వచ్చినప్పుడు చాలా స్టడీ హాల్స్ తిరిగాను. అంటే చాలా డబ్బులు కూడా ఎక్కువ చూపిస్తున్నారు. పైగా చదువుకోవడానికి కూడా అంత కట్టాలా అనిపించింది. తర్వాత ఎప్పుడైతే అందరి ఇల్లు అని చెప్పి తెలిసిందో ఇక్కడికి వచ్చాను. చూసిన తర్వాత కూడా చాలా అంటే ఎలా అనిపించిందంటే ఇలాంటి ఇల్లు కూడా అది ఒకటి ఉంటుందా అని చెప్పి అనిపించింది. పైగా సారు చూపించే ప్రేమ కానీ, ఇక్కడ అందరూ చెప్పే విధానం కానీ చాలా బాగా అనిపించింది. అంటే ఎలా అంటే అందరూ కూడా అంటే మన వాళ్ళు లాగా మొత్తం సమాజం మొత్తం మందే అనిపించేటట్టు అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత. సో ప్రశాంతంగా చదువుకోగలుగుతున్నాను. 10 మంది మంచి చెప్తున్నారు. సార్ ప్రతి విషయం చెప్తుంటారు బాగా నీట్గా. సో వెరీ వెరీ హ్యాపీగా ఉంది అందరిలో. ఎస్ సార్, నా పేరు నరేష్. నేను సిద్దిపేట నుంచి వచ్చాను. నేను గ్రూప్ 1 కోచింగ్ తీసుకుంటున్నాను. నాది 9 to 1 వరకు ఉంటుంది కోచింగ్. దాని తర్వాత నేను స్టడీ హాల్స్ చూసుకుంటే అక్కడ చాలా రేట్ చెప్తున్నారు. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు అందరి ఇల్లు అనే ప్రోగ్రామ్ ఇక్కడ ఇల్లు ఉందని చెప్పారు. ఇక్కడ స్టడీ హాల్ కూడా ఉంటుంది. ఇక్కడ మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాను. 2 days అవుతుంది. నా పేరు హరిశ్చంద్ర ప్రసాద్ అండి. నేను ప్రజెంట్ LLB ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. దాంతోపాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ అందరిలో ఓపెన్ హౌస్కి వచ్చేసి నేను దాదాపు ఒక 2 months అవుతుందండి. 2 months కంటే ముందు నేను బయట ప్రైవేట్ హాస్టల్స్లో ఉండి స్టడీ హాల్స్కి వెళ్ళేవాడిని. నాకు పర్ మంత్ అక్కడ 6,000 అయిపోయిందండి. ఇక్కడ ఫ్రెండ్స్ ద్వారా ఓపెన్ హౌస్ ఉంది. ఇక్కడ మీ ఫ్రీగా చదువుకోవచ్చు, అన్నం వండుకోవచ్చు, తినొచ్చు. అంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. దాంతోపాటు ఇక్కడ ఫ్రీ అకామిడేషన్ ఉంది. మీరు ఇక్కడ బుక్స్ చూస్తున్నారు కదండి, ఇంకా చాలా రకాల బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ చదివి మన నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ సూర్యప్రకాష్ సార్ కూడా పిల్లలతో అందరితో ఇంటరాక్ట్ అయ్యి మీరు బాగా చదువుతున్నారా లేదా తిన్నారా అని అడుగుతుంటాడు. మంచి చెడు గురించి చెప్తుంటాడు. మోటివేషనల్ క్లాసెస్ కూడా చెప్తుంటారండి సార్. దాంతోపాటు ఇక్కడ చాలా అమ్మాయిలు వస్తున్నారు, అబ్బాయిలు వస్తున్నారు. ఇట్ సీమ్స్ ఎ వెరీ గుడ్, ఇట్ వే హెల్ప్ఫుల్ టు అస్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ సూర్యప్రకాష్ సార్ అండ్ ఓపెన్ హౌస్ ఆర్గనైజేషన్. ఫస్ట్ థాట్ మీకు ఇది స్టార్ట్ చేయాలి అనే థాట్ ఎలా వచ్చింది? ఫస్ట్ మీరు ఫ్యామిలీతో ఎలా డిస్కస్ చేశారు? ఇది ఫ్యామిలీతో డిస్కస్ చేయలేదండి. ఇది నేను ఈ అందరిల్లు కాన్సెప్ట్ అప్పటికే నేను బనానా కార్డ్స్ పెట్టాను, నువ్వు తింటో పక్కవాడికి పెట్టాను. అప్పుడే డెక్కన్ క్రానికల్ వాళ్ళు డాక్టర్స్ గోస్ బనానాస్ అని రాశాడు. బనానాస్ అంటే పిచ్చెక్కింది, రోడ్డు మీద అట్టుపళ్ళు అమ్ముతున్నాడని. నేను అట్టుపళ్ళు అమ్మట్లే, నువ్వు తింటో పక్కవాడికి పెట్టు అని చెప్తున్నాను. మళ్ళీ తైత్రి ఉపనిషత్తు తీసుకుని 32 డాన్సుల చేత డాన్స్ చేపించి December 15 1 year ప్రోగ్రామ్ ట్రైన్ చేపించాను. నువ్వు తింటో అప్పుడు అర్థం చేసుకోలేదు. అప్పుడు ఇవన్నీ కాదు, భారతదేశంలో ఏనా అంటే చేసి చూపించాలి, నువ్వు తింటో పక్కవాడికి అన్ని చేసి చూపించాలనేది December 1st 2005లో వచ్చింది ఐడియా. కానీ మా ఫ్రెండ్స్ ఎవరైతే అప్పుడే కొందరు మిత్రులు అయ్యారు. అందరిని అడిగేలా అంటే ఇబ్బంది పడతావు, ఎవరెవరు వస్తారు, రన్ చేయలేవు అన్నారు. లేదు ఐ విల్ రన్ ఇట్ అని 11 to 1 ఎవరు వచ్చినా బయట బోర్డు రాసుకున్నాను, ఓపెన్ హౌస్ ఎవరు వచ్చినా 11 to 1 అన్నం తినొచ్చు అని. కానీ నన్ను ఇక్కడ ఆ టైంలో వచ్చిన వాళ్ళు అడిగింది, సరే రాత్రి తింటున్నాం పొద్దున్న ఎలా అని అడిగారు. ఎవరికి చెప్పకండి, మీరు వరకు రండి అన్నాను. అది క్రమేణా ఇప్పుడు 5:30 నుంచి 1 గంట వరకు ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ న్యాచురలీ. ఇట్ టుక్ సమ్ టైమ్ టు బీ వాట్ ఇట్ ఈస్ టుడే. ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ ఒక ప్యాకేజ్ లాగా చేయలేదు ఇది. ఇట్ ఇవాల్వ్డ్ టు బీ వాట్ ఇట్ ఈస్ టుడే. మనం ఒక పని చేస్తున్నాం, అన్నదానం కానీ ఏదైనా హెల్ప్ చేస్తున్నాం అంటే కొన్ని కండిషన్స్, లిమిటేషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే అవేవి లేవు. మీరు దాదాపు కొన్ని సంవత్సరాలుగా రన్ చేస్తున్నారు. ఎప్పుడైనా మధ్యలో అరే కష్టమవుతుంది, ఎలా మరి రేపటికి, ఎలా ఫుడ్, ఎలా రేపు ఇంతమంది వస్తారేమో మరి వాళ్ళకి ఎలా? నాకు మళ్ళీ అదే అంటున్నా, మరి గాలి పిలుస్తుంది కదా, గాలికి ఎవరు ఇస్తున్నారు అని, సూర్యుడికి ఎవరు ఎనర్జీ ఇస్తున్నారు అని. అంతేనా, ఇది నడుస్తుంది అంతే. ఇట్లా రన్ ఆ టైంలో అది అయిపోతుంది అంతే. దట్స్ అ బ్యూటీ. అందరికీ చెప్పదలుచుకుని అంటే ఇవాళ మీరు అన్నం పెడతానన్నా మీకు ఒక రైస్ బ్యాగ్ వస్తుంది. ఎలా వస్తుంది అడగండి. దట్స్ అ బ్యూటీ. అది దానికి కొన్ని ఆన్సర్స్ లేవు.
అంటే కొన్ని ప్రశ్నలే కావు, మీరు అడిగే ప్రశ్నే కాదు, ఎలా రన్ అవుతుందంటే రన్ అవుతుంది. ఐ మీన్ ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ ఎట్ ఆల్, బికాస్ దట్స్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్. అలా అనుకుంటే అవుతుంది. అదే దైవత్వం అంటే. దైవత్వం అన్నా యువర్ బ్లెస్డ్ సోల్ అన్న అదే. ఇఫ్ యూ థింక్ ఇట్ హ్యాపెన్స్. అంటే మనకి ఇవ్వాలని ఉంది, పెట్టాలని ఉంది కాబట్టి ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు, ఎలా అయినా హెల్ప్ చేయొచ్చు. సో ఎవరైనా ఫండ్స్ ఇవ్వడము అలా ఏమైనా జరిగాయా సార్? అంటే ఇది బిల్డింగ్, ఇట్ హ్యాపెన్ దట్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దే ఫెల్ట్ వీ డిజర్వ్ ఎ ప్లేస్ అండ్ కామేశ్వరి మై వైఫ్ ఆల్సో చిప్డ్ ఇన్. ఇద్దరు నలుగురు కలిపి కొన్నారు ఇది సంస్థకి. సో వాళ్ళు ఎవరు కూడా తెలియదు. దే ఇంటర్వ్యూడ్ మీలానే ఇంటర్వ్యూ చేశారు. దే ఫెల్ట్ వీ డిజర్వ్ అండ్ దే హార్డ్ ఎర్నింగ్స్ దే గేవ్ టు పర్చేస్ దిస్ ప్లేస్. సో ఇది అంతేనమ్మా. మేము ఆశ్చర్యపోయాం, వీళ్ళు ఎవరో కూడా తెలియదు మాకు, ఏ విధంగా సంబంధం లేదు. సో సొసైటీలో అంటే కన్స్పైర్ అంటారు కదా, ఆ టైంలో ఎట్లా జరుగుతుంది అన్నది ఎవ్రీ గుడ్ పీపుల్ ఎవ్రీ వన్ విల్ కమ్ టుగెదర్. అది దట్స్ అ బ్యూటీ. దట్ అన్సర్టనిటీ ఉందే, అది ఎలా జరుగుతుంది అని తెలియకపోవడమే అందం. అందం అంటే ఏంటంటే అన్ని ప్యాకేజ్ ఉందనుకోండి, వెరీ నైస్ గై, సాలిడ్ గై, అండ్ ఈజ్ అ ఫ్రెండ్ అండ్ ఆల్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్, దిస్ నో ఫన్. బట్ సడన్లీ వెన్ ఇట్ హ్యాపెన్స్, that's the beauty, you feel excited about it. Idi adi, and you will understand, as a young girl you will understand what I'm saying. Alaga it is that you have to believe. You don't have to oversell or undersell. Be yourself and things will fall in place. Adi maaku jarigindi. నేను మీ వీడియోస్ చూసినప్పుడు కొన్నిట్లలో అంటే తెలిసింది ఏంటి అంటే డాక్టర్ సూర్యప్రకాష్ గారు ప్లస్ డాక్టర్ కామేశ్వరి మ్యామ్ ఇద్దరు కలిసి ఇది రన్ చేస్తున్నారు అనే. సో మ్యామ్ సహాయం ఎలా ఉంటుంది ఇందులో కాంట్రిబ్యూషన్? అంటే అమ్మాయి అంటే దంపతి అంటారు కదా, వీఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే 1 యూనిట్, వీఆర్ నాట్ 2 యూనిట్స్, అదర్వైజ్ హౌ విల్ గెట్ కిడ్స్. సో ఫండమెంటలీ యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్ వీ ఆర్ ఆల్ వన్. నేను సోషల్ ఇంటర్వెన్షన్స్ చేస్తున్నాను, తను మెడికల్ ఇంటర్వెన్షన్ చేస్తుంది. తన ఏరియాలో ఇన్ఫర్టిలిటీ అండ్ అదర్ ఇష్యూస్లో షీఈస్ గుడ్ అండ్ ఐఎమ్ గుడ్ ఇన్ మై ఏరియా. బట్ నేను చేసే ఏరియాకి డబ్బు రాదు, డబ్బు షేర్ చేయాలి. తను చేసేదానికి ఇచ్చేవాళ్ళు వస్తారు, ఈయన వాళ్ళు వస్తారు. సో షీఈస్ చిప్పింగ్ ఇన్ హర్ రిసోర్సెస్ టు రన్ మై లైఫ్, బికాస్ ఐ ఫీల్ ప్రౌడ్ దట్ ఐఎమ్ బీయింగ్ టేకెన్ కేర్ బై మై వైఫ్. సో దట్స్ అ బ్లెస్సింగ్ అగైన్. యా, కొంచెం రిలీజియస్గా అని అనుకోకుండా మిమ్మల్ని చూస్తుంటే ఆది దంపుల లాగా అనిపిస్తున్నారు. బికాజ్ ఏంటి అంటే అన్నం పెట్టాలి, అందరినీ ఆదరించాలి, ఆశ్రమం ఇవ్వాలి, ఇదంతా కూడా చాలా గొప్ప విషయం అండి. మామూలు మనుషులు చేయొచ్చు, కాకపోతే అందరూ చేయలేరు అనమాట. మళ్ళీ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఇంత పెద్ద హెల్ప్ చేస్తున్నప్పుడు కూడా మీరు పర్సనల్ లైఫ్ని కొంచెం పర్సనల్గా అడుగుతున్నానని ఏమనుకోకండి, ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. బట్ ఎప్పుడు పిల్లలు అడగలేదా, క్వశ్చన్ చేయలేదా? both the kids are like more than us. Yeah. వాళ్ళు నాకు గ్రామాల్లో నాతో పాటు వచ్చేవారు. వాళ్ళు దే used to teach. Now one is a scientist in France, Strasbourgలో is a scientist. He's working on cancer drug మీద పనిచేస్తున్నాడు. My doctor is a doctor in Singapore. My first salary she gave it to me for this organization. She's chipping in her own way. Actually they do more. They are the reason. వాళ్ళు అంటారు ఇట్స్ ఇంపాసిబుల్ టు బి యూ నానా, వీఆర్ ప్రౌడ్ టు హ్యావ్ యూ యాజ్ అ. సార్ వచ్చేసి ఇదే కాకుండా ఇంకా చాలా గొప్ప పనులు చేశారు, కాకపోతే ఆయన చెప్పుకోరనమాట. మనమే కొంచెం కష్టపడి వెతికి తెలుసుకోవాలి. ప్రచారం ఉండదు కానీ సహాయం ఉంటుంది. అందులో ఇంకొక సహాయం ఏంటి అంటే ఒక దగ్గర ఆయన వారసత్వ పరంగా వచ్చిన ఆస్తిని పూర్తిగా లైబ్రరీ చేసేసి ఇచ్చేసారనమాట. దాని గురించి సార్ని అడుగుదాం. సార్ చెప్పండి. ఏది నాది కాదు కదా అది. ఫండమెంటలీ ఇట్ ఈస్ దిస్, వీ నీడ్ టు బిలీవ్ దట్ నాది అన్నది అబద్ధం. అంటే మీరు ఏదో ప్రాపర్టీ అంటున్నారు, ప్రాపర్టీ కానీ కాదు అది. ఇట్స్ మై ఫాదర్స్ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఇన్ లీగల్ ప్రాక్టీస్. సో అండ్ రెండోది ఆయన కష్టపడి సంపాదించింది, వాట్ ఎవర్ ద లోన్స్ ఏమున్నాయో క్లియర్ చేసిన తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ షుడ్ బి ద సొసైటీ, బికాస్ సొసైటీ నుంచే కదా రిసోర్సెస్ వచ్చేవి. సో అండ్ ఇట్స్ ఫూలిష్నెస్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ అండర్ యువర్ కిటీ. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ నేను ఇచ్చాను అనకుండా ఆయన జోగా శర్మ గారు అని ఆయన ఆలోచించిన స్ట్రక్చర్ని ఐ షేర్ ఇట్ టు ద కమ్యూనిటీస్. సో and anything I don't look at as a property.
హౌ కెన్ ఇట్ బి యూజ్ ఫర్ ఎ పర్పస్? యూనో ఎక్కడికక్కడ నీకున్నది పక్కవాడికి ఎలా అందజేస్తే బాగుంటుంది, యూ హోల్డ్ ఇట్, యూ మెయింటైన్ ఇట్, బట్ గివ్ ఇట్ టు ద సొసైటీ. డోంట్ మీరు ఐఎమ్ నాట్ ఆస్కింగ్ పీపుల్ టు గివ్ అవే, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఎట్ యాజ్ ఎ ప్రాపర్టీ వేర్ యూ కెన్ ఎర్న్ సమ్ శాలరీ, రెంట్ వచ్చి అలా కాకుండా ఆ స్ట్రక్చర్, నీ దగ్గర ఉన్న స్ట్రక్చర్ ఏదైనా మంచికి మనకి ఉపయోగపడుతుందో మనం ఆలోచించండి. ఇక్కడ సాక్షి దాంట్లో చూస్తున్న వాళ్ళందరికీ విజ్ఞప్తి, లైబ్రరీ పెట్టండి, ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టండి, అనాథ పిల్లలకి ఆశ్రయం చేయండి మీకు స్ట్రక్చర్ ఉంటే. బై గాడ్స్, బికాస్ కాస్ట్ హాస్ ఇంక్రీజ్ సో మచ్. మీకు లేకపోతే మీకు ఓపెన్ ల్యాండ్ ఉంది, అది గ్రీన్స్ పెంచి ఫ్రీగా ఇవ్వండి. ల్యాండ్ ప్రాపర్టీ మీ పేరు మీద ఉంచుకోండి. వీఆర్ నాట్ ఈగర్ టు హ్యావ్ యువర్ ప్రాపర్టీ ఆన్ అవర్ నేమ్, బట్ దెర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ థింగ్స్ క్యాన్ బి డన్ అండ్ షుడ్ బి డన్. ఇది ఎవరి గురించి కాదు. వెన్ యూఆర్ అలైవ్, దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ టు బి డన్. కొన్ని చేయాలి ప్రతి వాడు. మీ ఆస్తి మీ దగ్గరే ఉంచుకోండి. డోంట్ వరీ అబౌట్ యువర్ ప్రాపర్టీ ప్రైసెస్. నేను ఇలా ఇచ్చేసాను అనుకోకండి, మీ పేరు మీద ఉంచుకోండి. కానీ అది సమాజంగా అందజేయండి. సమాజం వాడుకుంటుంది కదా, దాన్ని మళ్ళీ ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఇంత డబ్బులు ఉండి ఇంకా రెంట్లు ఇవన్నీ కూడా ఎందుకు మళ్ళీ లెక్కలు చెప్పాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. డోంట్ డూ ఆల్ దాట్. దట్స్ వాట్ ఐ ఫీల్. దట్స్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ ద వ్యూవర్స్. ఇఫ్ యు ఆర్ రిచ్, మీరు కనుక అది అందరిల్లు కింద పెట్టుకుంటానంటే మేము హెల్ప్ చేస్తాము. మీ ఏరియాలో అందరిల్లు పెట్టుకోండి, మీ ఏరియాలో లైబ్రరీ పెట్టుకోండి, మీ ఏరియాలో ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టుకోండి. బట్ డూ సంథింగ్ లైక్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ యాజ్ అ ప్రాపర్టీ. దట్స్ వాట్ ఐ వుడ్ సే. యా. నా పేరు జగన్, మన నిజామాబాద్ డిస్టిక్. కొంచెం చాలా ప్రాబ్లం వచ్చింది ఇంటికాడ. ప్రాబ్లం అంటే ఇక అప్పులు అయిపోయినాయి, అప్పులు వేస్తుట్లో కొంచెం ఇబ్బందులు అయినాయి. యూట్యూబ్ చూసి ఇక్కడికి వచ్చి ఇంచుమించు సంవత్సరం అవుతుంది నేను వచ్చి. ఇక్కడ అన్నం గురించి ఏం ప్రాబ్లం లేకుండా దేవుడి దేవలన సారు అన్నం తినదానికి కూడా ఏమీ ప్రాబ్లం లేదు. కూరగాయలు ఉంటాయి, అన్నం ఉంటుంది, వండుకొని తినేచ్చు, మన పనికి వెళ్ళచ్చు, చదువుకుంటా వాళ్ళు చదువుకుంటున్నారు. ఈ సంస్థ నిజంగా ఒక దేవుడిచ్చిన ఒక వరమే. లేని వాళ్ళకు, బాధలు ఉన్న వాళ్ళకు ఎంత సంతోషం అంటే, ఇలాంటి ఇంటికాడ కంటే ఎక్కువ సంతోషంగా సన్న బియ్యంతో మంచిగా కడుపు నిండా తిని పనికి వెళ్తున్నాడు. మీ సెక్యూరిటీలో మెట్రోలో జాబ్ చేస్తుంటా. నిజంగా చాలా చాలా ఇసుంటి సంస్థ నిజంగా లేని వాళ్ళకు చాలా ఎంత ఉపయోగం ఉన్నదంటే ఇక చెప్పరు. దీని ద్వారా ఎంతోమంది చదువుకుంటున్నారు, చదువుకున్న కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ వంట చేసుకున్న కూడా మంచిగా బియ్యం అన్నీ ఉంటాయి, కూరగాయలు ఉంటాయి. ఎంతోమంది జాబులు కూడా చదువుకొని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చదువుకొని ఎంతోమంది జాబులు కూడా సంపాదించుకుంటున్నారు, మంచి లైఫ్ సెట్ చేసుకుంటున్నారు. నిజంగా చాలా చాలా సార్కు రుణపడి ఉన్నాను నేనైతే. చాలామంది. నా పేరు వచ్చేసి స్వామి, నేను ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. ఇక్కడ అందరిల్లు అనే దానికి వచ్చి నేను చదువుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది అన్ని రకాలుగా మన ఇల్లు అనే ఫీలింగ్ కలుగుతుంది. అందరిల్లు అనేది ప్రిపరేషన్ చేసుకోవచ్చు, ఎవరైనా వచ్చి ఉండవచ్చు ఇక్కడ. అందరికీ ఇల్లు ఇచ్చారు, ఇప్పుడు అందరు వచ్చి ఉంటున్నారు. మీకంటూ ఇల్లు ఉందా? అంటే డాక్టర్స్ అయ్యుండి చాలా మంది ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్లోనే బాగా సంపాదించి క్లినిక్ పెట్టేయడము, లేదంటే బిల్డింగ్స్ కట్టేయడము, వేకెన్సీకి ఇవ్వడము, ఇదంతా కూడా జరుగుతుంది కదా. మీకంటూ అంటే ఇట్స్ ఓపెన్ సీక్రెట్, ఐ స్టే ఇన్ ఎ రెంటెడ్ ప్లేస్ ఓన్లీ. వై ఐ స్టే? ఎందుకంటే నేను కొనచ్చు. ఫ్రాంక్లీ కొంటే నేను ఈ రోజులు అని 1 crore అబవ్ ఉన్నాయి అన్నారు. దెన్ ఐ హ్యావ్ టు పే 60,000 or 70,000 or 80,000 ఈఎంఐ కట్టాలి. ఆ ఈఎంఐ కట్టుకుంటే ఇవన్నీ ఇలా రన్ చేస్తా? అవలే రన్ ఆల్ దిస్. శాలరీస్ ఇవ్వాలి, మెయింటైన్ చేయాలి. సో సి, వెన్ యూ
don't do for yourself, you'll have extra. When you're doing for yourself, you'll not be having that extra rupee that you can give it to the community. So I think I'm doing a wise thing. రెండోది ఆ ఇల్లు నచ్చలేదు, ఇంకో ఇంటికి వెళ్ళిపోతా. ఇఫ్ నాకు వాడెవడో కొట్టుకుంటున్నాడు, లేకపోతే పొద్దున్న లేస్తే గొడవలు, ఇవాళ పార్క్ ఎదురకుండా ఉండాలి ఏడాది, ఐ గో అండ్ ప్లేస్ టేక్ ఎ రెంట్ 5,000 more, I go and stay in front of a park. They say కదా, fools purchase, wise stay in it అని. So that's how, and I'm sorry to say that, but all people who are in rental, you are all kings. You don't have to bother. You are happy, be happy. కానీ ఓనర్స్ అర్థం చేసుకోవాలి దట్ వీఆర్ నాట్ crooked people, we are nice people. And there are people who don't give houses for rent because worried that they would spoil it. So kindly give your houses for rent for people like us. We'll keep it safe. మీరు రెంట్ ఉన్న వాళ్ళందరి తరపున అందరినీ కవర్ చేస్తున్నారు మీరు ఈరోజు ఇందులో. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, మనం మామూలుగా ఒక మంచి పని చేస్తున్నప్పుడు కొంతమంది ఇన్స్పైర్ అవుతారు. సో మిమ్మల్ని చూసి ఇలా ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారని విన్నాను, అందరి ఇల్లు లాగా. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? మెనీ అండి. మైక్ అని స్పెయిన్లో స్టార్ట్ చేసుకున్నాడు లైఫ్ అని. అండ్ ఆండ్రూస్ కలకర్స్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా మై ఫుడ్ స్టోరీ అని అతను స్టార్ట్ చేసుకున్నాడు. అండ్ దెన్ ఐ హ్యావ్ విక్టర్ డియలెంట్ అండ్ చార్ల్స్ కెమెరూన్, హీ బోర్న్ ఇన్ USA. అండ్ ఐ హ్యావ్ కవిత రైట్ నౌ, షీఈస్ ఇన్ ఫ్రాన్స్. She's running a spa, Ayurvedic spa in with the same values there in France. And I have Sarada Vatsavi in Visakhapatnam who has started same book space అని చెప్పి ఆవిడ స్టార్ట్ చేసుకున్నారు. So I think it is there are people who are there are people around who are it will go. We are some it's working. It's working. It's going to work also. Tomorrow I'm just saying another year too. మీరు ఎక్కడ పోయినా మీకు అన్నం దొరుకుతుంది, ఎక్కడ పోయినా పుస్తకం దొరుకుతుంది, ఎక్కడ పోయినా మంచి వాళ్ళు ఉంటారు. మంచి ద్వారానే సమాజం మంచిగా మారుతుంది. ఇట్స్ ద ఓన్లీ వే, ద ట్రూత్. యు ఆర్ క్లీనింగ్ యువర్ బాడీ విచ్ యూ ఫీల్ డర్టీ అండ్ యు ఆర్ స్మెల్లింగ్, బట్ యూ డోంట్ టేక్ బాత్ విత్ డర్టీ వాటర్ కదా, యూ టేక్ ఫ్రెష్ వాటర్. సో వాట్ ఇట్ మీన్స్, any dirt can be cleaned only with fresh water. So this is a fresh water. Andarilu is a fresh water. It's a flowing river. It's yeah. చూసారు కదండి, ఇది ఇవాల్టి అందరి ఇల్లు ఎపిసోడ్. మరొక మళ్ళీ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.